సో, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో, ఈరోజు స్టాక్ మార్కెట్‌లు మార్నింగ్ చూస్తే అయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయినాయి మార్కెట్‌లు. అంటే నెగెటివ్‌లోనే స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే అదే విధంగా కంటిన్యూగా నెగెటివ్‌లోకెళ్ళాక అంటే లోలో ఉన్నప్పుడైతే ఎక్కువ బయింగ్‌కెళ్ళడం ఇన్వెస్టర్లను మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఆ విధంగా అయితే బాగా బయింగ్ అయితే కనపడింది స్టాక్ మార్కెట్‌లో. సో, ఓవరాల్‌గా క్లోజింగ్ మాత్రం మంచి పాజిటివ్‌నే క్లోజింగ్ ఇచ్చింది. నిన్న కూడా చూసుకుంటే పాజిటివ్ క్లోజింగ్ అయింది. ఈరోజు కూడా పాజిటివ్ క్లోజింగే ఉంది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 155 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయింది. 23,123 దగ్గర క్లోజ్ అయింది. నిన్న చెప్పినట్టు మనకు ఇంచుమించు 29 సరౌండింగ్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు 23,000 మార్క్‌నైతే రీచ్ అయింది. తర్వాత బీఎస్‌సీ సెన్సెక్స్ చూసుకుంటే 74,616 దగ్గర క్లోజ్ అయింది. 509 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత నిఫ్టీ 500 గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, నిఫ్టీ ఐటీ గాని, మిడ్ క్యాప్ గాని అన్నీ గూడా ఈరోజు పాజిటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్రంప్ యొక్క స్టేట్మెంట్‌తో కొంచెం మార్కెట్‌లో సెంటిమెంట్ కలిసి రాకపోయినా తర్వాత ప్రెజెంట్ అయితే సీజ్ ఫైర్ ఎత్తేస్తున్నాం అనే ఒక విషయంతోనైతే మార్కెట్‌లు అయితే ప్రెజెంట్ పుంజుకున్నాయని చెప్పాలి. ఇంకోటి లోలో బయింగ్ ఎక్కువగా చేయడం వల్ల గూడా మార్కెట్ అయితే పుంజుకుంది. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన సెక్టార్‌లో మాత్రం బాగా మార్కెట్ అయితే మంచి ఊపందుకుందని చెప్పాలి. సో, ఓవరాల్‌గా ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అని చూసుకుంటే 37 స్టాక్స్ అనేటివి ఈరోజు పాజిటివ్‌లో ఉన్నాయి. 14 స్టాక్స్ మాత్రం నెగెటివ్‌లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఐలు అయితే ఆటోమేటిక్‌గా సెల్లింగ్‌లో ఉన్నారు. డిఐలు మాత్రం ఈరోజు బయింగ్‌లో ఉన్నారని చెప్పాలి. అండ్ ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అంటే టాప్ గెయినర్స్ చూసుకుంటే టియాగ్రా వ్యాగన్స్ ఒకటి ఇంచుమించు 8% పెరిగింది. బ్రెయిన్ బీస్ సొల్యూషన్ ఒకటి 7% పెరిగింది. కోరమాండల్ కూడా ఇంచుమించు 6% అయితే పెరగడం జరిగింది. ఎన్ఎండిసి స్టీల్ చూసుకుంటే 5.52% అయితే పెరిగింది. నాట్కో ఫార్మాకి సంబంధించింది కూడా 5.24 అయితే పెరగడం జరిగింది. ముఖ్యంగా అంటే మనకు ఐటీకి సంబంధించినవి గానీ, ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ అయితే ఈరోజు మంచి మూవ్‌మెంటం అయితే కనిపించినాయి. తర్వాత ఈరోజు నెగెటివ్ ఎక్కువ చూస్తుంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ కొంచెం నెగెటివ్‌లో ఉందని చెప్పాలి. జూబిలెంట్ ఫుడ్ గానీ, తర్వాత మోటార్స్ సంబంధించిన సెక్టారు ఫోర్స్ మోటార్స్ కానీ, బయోకాన్ గానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అథార్ ఎనర్జీ ఇంచుమించు ఇవన్నైతే ముఖ్యంగా జూబిలెంట్ ఫుడ్ అయితే ఇంచుమించు 10% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా గోల్డ్ ట్రెండ్స్ ఈరోజు చూసుకుంటే ప్రెజెంట్ చూస్తే గోల్డ్ వచ్చేసి ఇంచుమించు నెగెటివ్‌లోనే ఉంది ఈరోజు. అంటే 1% అటు ఇటు 1% అయితే పడిపోవడం జరిగింది. అండ్ సిల్వర్ చూసుకుంటే ఇంచుమించు కూడా అది కూడా 1% వరకైతే గోల్డ్ పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా ఈరోజు ఒకవేళ కంటిన్యూగా ఇదే అంటే యుద్ధం కంటిన్యూ అయితే ఒక నెల వరకు 140 దాకా వెళ్ళొచ్చు. 140 దాకా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వెళ్తే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటదని ఒక న్యూస్ రావడం స్టార్టింగ్‌లో. తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ ఎత్తేస్తున్నారని చెప్పడం. ఓవరాల్‌గా అంటే ఎక్కువ బయింగ్‌లోకెళ్ళడం లోలోకెళ్ళిన స్టాక్స్ ఎక్కువ బయింగ్ ఎళ్ళిందనేది ఇన్వెస్టర్లు ఎక్కువగా బయింగ్‌కెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఆ విధంగా మార్కెట్‌లు అయితే బాగా పుంజుకున్నాయి. సో, ఆ విధంగా చూస్తే క్రిప్టోకి సంబంధించిన మార్కెట్‌లో గూడా బాగా వాలటాలిటీ అయితే బాగా కనిపించింది. బిఎన్‌బి ఈరోజు చూసుకుంటే 1.45% పడిపోవడం జరిగింది. బిట్‌కాయిన్ చూసుకుంటే 1.91% పడిపోవడం జరిగింది. ఇథీరియం 2.86 తర్వాత ఈ విధంగా అన్నీ చూసుకుంటే మెయిన్ ఇవైతే బాగా పడిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్రిప్టోకి సంబంధించిన మార్కెట్‌లో కూడా వాలటాలిటీ బాగానే కనిపిస్తుంది. ఓన్లీ ఈరోజు మాత్రం మన ఈక్విటీకి సంబంధించిన మార్కెట్ అయితే మంచి మూవ్‌మెంటం అని చెప్పాలి. ప్రెజెంట్ అయితే నిన్న మనం మాట్లాడుకున్నట్టు మార్కెట్‌లో అయితే వాలటాలిటీ అయితే బాగుంది. పోర్ట్‌ఫోలియోలు ఆల్రెడీ చాలా వరకు నెగెటివ్‌లో వెళ్ళిపోయినాయి. సరే ఇలాంటి టైంలో ఏం చేయాలని ఎక్స్‌పర్ట్‌లు అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు హోల్డ్ చేయాలి. ఫండమెంటల్ వాల్యూ ఉన్న స్టాక్స్ మాత్రం కొంటే మాత్రం మీకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. సో, ప్రెజెంట్ మనం చేయాల్సిందంటే యుద్ధం ఉంది కాబట్టి రాబర్ట్ కియోసాకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. యుద్ధం అనేది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇలాంటి టైంలో మీరు అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మాత్రం మీరు సంపన్నులు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని, దీన్ని మీరు వినియోగించుకుంటారా? లేకపోతే ఎస్కేప్ చేస్తారా? అనేది ఇది ఒక పెద్ద అవకాశం అని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మార్కెట్‌లో అయితే వాలటాలిటీ అయితే బాగుంది. ఈరోజు పాజిటివ్ ఉన్నా సరే ఫండమెంటల్ అయితే స్ట్రాంగ్ లేదని మార్కెట్ చెప్తున్నారు. ప్రెజెంట్ టీ పొజిషన్‌లో ఉంది. అంటే ఎటెలాలో ప్రెజెంట్ అయితే మార్కెట్‌కి ఐడియా లేదు. ఒక న్యూస్‌ని బట్టి న్యూస్ బేస్డ్ అయితే స్టాక్ మార్కెట్ మూవ్‌మెంటం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా చూడాలి కంటిన్యూగా రేపు ఎలా ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజైతే నిఫ్టీ 23,000 మార్క్‌నైతే రీచ్ అవ్వడం జరిగింది. ఐటీ సెక్టార్‌లో అయితే మంచి మూవ్‌మెంటం అయితే కనిపించింది. రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటాయనేది అబ్జర్వ్ చేయాలి. ఈరోజు నైట్
అంటే ట్రంప్ ఏ విధమైన స్టేట్మెంట్ చేస్తాడనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్టేట్మెంట్ ఏమైనా ఖచ్చితంగా అలా చేస్తే మాత్రం మార్కెట్‌లు మళ్ళీ నెగెటివ్‌లోకెళ్ళే అవకాశం ఉందనైతే ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు.